ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ భోపాల్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరొకసారి ఈ అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లుని ప్రవేశపెట్టాలని కూడా భావిస్తున్నారు. అసలు ఏంటి యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక్కసారి చూద్దాం. క్రిమినల్ చట్టం మన దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒకటే. అలాంటప్పుడు సివిల్ కోడ్ ఎందుకు ఒకటి కాకూడదు అనే ప్రశ్న నుంచే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది పుట్టింది అని చెప్తారు. సో వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత ఈ 4 అంశాలకి సంబంధించి కులం, ప్రాంతం, మతం ఇటువంటి ఏ పౌరులైనప్పటికీ కూడా ఒకే విధానం, ఒకే చట్టం అమల్లో ఉండేలా చూడడమే యూనిఫామ్ సివిల్ కోడ్. మన దేశంలో క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, పార్సీలు ఇలా ఒక్కొక్క మతానికి సంబంధించి ఒక్కొక్క పర్సనల్ లా అనేది అమల్లో ఉంది. అంటే వ్యక్తిగత చట్టం అనేది అమల్లో ఉంది. సో వీటన్నింటి స్థానానికి సంబంధించి వీటన్నింటి స్థానంలో కూడా ఒకటే సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అమలు చేయాలి అనే సంకల్పమే ఈ యూసీసీ అని చెప్తున్నారు. సో ఇది అసలు ఎప్పుడు మొదలైంది అనేది ఒక్కసారి చూద్దాం. మన రాజ్యాంగంలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రస్తావన ఉంది. ఆర్టికల్ 44 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భాగంగా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనే దాని ప్రస్తావన ఉంది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో దీన్ని మెన్షన్ చేశారు. అంటే దీనికి లీగల్ శాంక్షన్ అనేది ఉండదు. అంటే మనం న్యాయస్థానాల్లో దీన్ని ఛాలెంజ్ చేయలేం. ఇప్పుడు మనకి ప్రాథమిక హక్కులు ఉంటాయి. వీటికి సంబంధించి మనం డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళొచ్చు. మన ప్రాథమిక హక్కులకి ఎప్పుడైతే భంగం కలుగుతుందో వాటికి సంబంధించి మనం కోర్టుకి వెళ్ళి వాటిని ఛాలెంజ్ చేయొచ్చు. నా ప్రాథమిక హక్కు ఇది, నాకు మత స్వాతంత్రపు హక్కు ఉంది, ఈ విధంగా నన్ను నా మతాన్ని పాటించడానికి అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పి డైరెక్ట్గా మనం న్యాయస్థానంలో ఛాలెంజ్ చేయొచ్చు. అదే యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి ఇప్పటి వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంది కాబట్టి దాన్ని మనం న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేయలేం. సో రాజ్యాంగపరంగా ఇది యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి. సో గతంలో ఎప్పుడు జరిగింది? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశానికి సంబంధించి ఏదో రకంగా డిబేట్ జరుగుతూనే వస్తుంది. క్లాసిక్ ఎగ్జాంపుల్ షాబానో కేసుకి చెప్తారు. 1985 సంవత్సరంలో షాబానో కేసు అనేది తెరపైకి వచ్చింది. తను ఒక ముస్లిం మహిళ, విడాకులు తీసుకుంది. ఆ తర్వాత భరణానికి సంబంధించి ఈ కేసు నడిచింది. ఆ టైంలో సుప్రీంకోర్టు చెప్పింది, ఒకటి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అవసరం, దీనికి సంబంధించి మీరు ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో రకరకాల కేసులు సుప్రీంకోర్టుకి ముందుకు వచ్చినప్పుడు కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనే దాని ప్రస్తావన సుప్రీంకోర్టులో వచ్చింది. సో ఇది దీనికి సంబంధించి ఉన్న ఒక చరిత్ర. సో దీనికి సంబంధించి ఛాలెంజెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం. సో దీనికి అనుకూలంగా మద్దతిస్తున్న వర్గం ఏమని చెప్తోందంటే, నిజంగా కనుక ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనే దాన్ని అమల్లోకి తీసుకొస్తే మైనారిటీలు, మహిళలు వీళ్ళ హక్కుల పరిరక్షణ అనేది సాధ్యపడుతుంది అని దీనికి అనుకూలంగా మద్దతు ఇచ్చేవాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఏమంటారంటే ఇజ్రాయిల్, రష్యా, జపాన్, రష్యా ఇలా చాలా కంట్రీస్లో ఏవైతే అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అమల్లో ఉంది. అటు క్రిమినల్ చట్టం కానివ్వండి, సివిల్ చట్టం కానివ్వండి, పౌరులందరికీ ఒక్కటే. అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో కూడా, అటు యుఎస్ తీసుకోండి, ఏ దేశం తీసుకున్నప్పటికీ కూడా ఇటువంటి చట్టం అమల్లో ఉంది. సో మనం కూడా అభివృద్ధి వైపు కనుక పరుగులు తీయాలి, మన పౌరులందరూ కూడా ఒకటే అనేది అవసరం అని అనుకుంటే కనుక ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చి తీరాలి అని అనుకూలంగా వాదించే వాళ్ళ వాదన. అదేవిధంగా దేశ సమైక్యత అనేది కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి ద్వారా సాధ్యపడుతుంది అని చెప్తున్నారు. ఇది యూనిఫామ్ సివిల్ కోడ్కి అనుకూలంగా ఉండే వాళ్ళ వాదన. సో యూనిఫామ్ సివిల్ కోడ్ని వ్యతిరేకించే వాళ్ళ వాదన ఏంటి? ముస్లిం పర్సనల్ లా బోర్డ్ దీనికి సంబంధించి ఇప్పటికే తన వ్యతిరేకతని కూడా వ్యక్తం చేసింది. సో మైనారిటీల హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అనేది ప్రధానంగా దీనికి సంబంధించి వ్యతిరేకించే వర్గం నుంచి వస్తున్న ప్రధానమైన వాదన. ముస్లిం షరియా చట్టం ప్రకారం వాళ్ళకి ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని కోల్పోతారు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అమల్లోకి వస్తే అనేది వాళ్ళు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. మెజారిటీ వర్గం ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించి భావనల్ని, వాళ్ళ చట్టాల్ని ఈ మైనారిటీ వర్గం పైన ఇంపోజ్ చేస్తారు. దీనివల్ల ఉండే ప్రధానమైన నష్టం ఇది అనేది చెప్తున్నారు. దాంతోపాటుగా కేవలం వివాహం, విడాకులు, అదేవిధంగా వారసత్వం, దత్తత వీటికి మాత్రమే పరిమితం అవుతుందా, లేకపోతే భవిష్యత్తులో దీన్ని ఇంకా
చాలా ప్రాంతాలకి చాలా అంశాలకి సంబంధించి వర్తింపజేసే అవకాశం ఉందా? ఇది కూడా వ్యతిరేకించే వర్గం ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశానికి సంబంధించి ఒక ప్రధాన అంశంగా చెప్తారు. మరి అటువంటి భిన్న మతాలు, భిన్న భాషలు, అదేవిధంగా భిన్న ప్రాంతాలు, భిన్న భౌగోళిక పరిస్థితులు ఉన్న భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ తేవడం సాధ్యమవుతుందా? వర్తింపజేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. మనం ఏవైతే ప్రధానంగా కొన్ని దేశాలు చెప్పుకున్నామో ఆ దేశాలకు సంబంధించి ఇటువంటి పరిస్థితులు లేవు. మన దేశంలో ఉండే భిన్నత్వం కారణంగా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది సాధ్యమవుతుందా అనేది ప్రధానమైన డిబేట్. దీనికి సంబంధించి ఇప్పటికే రాజకీయ పార్టీలు కూడా తమ తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నాయి. పార్లమెంట్ ముందుకు కూడా రాబోతోంది. సో ఇవి నేను ఊరికే పైన చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దీనికి సంబంధించి ఇంకా చాలా పెద్ద డిబేట్స్ నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ప్రజలకి అవసరమా లేదా? అదేవిధంగా ప్రాథమిక హక్కుల్లో మరొక అంశం ఏంటంటే మైనారిటీల హక్కుల పరిరక్షణ అనే దానికి సంబంధించి కూడా ఆర్టికల్ 29 చెప్తోంది. మరి ఆ ఆర్టికల్ 29ని ఏం చేస్తారు అనేది కూడా ఒక ప్రశ్న దీనికి సంబంధించి. సో యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి ఉన్న ఛాలెంజెస్ ఇవన్నీ. దీనికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది, పార్లమెంట్లో ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి వర్షాకాల సమావేశాల్లో. సో మీ అభిప్రాయం కూడా తెలపండి. మీరు యూనిఫామ్ సివిల్ కోడ్కి అనుకూలమా, వ్యతిరేకమా? ఒకవేళ అనుకూలమైతే ఎందుకు, వ్యతిరేకమైతే దానికి కారణాలేంటి? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.